చాలా బాగుంది అన్న సినిమా, మామూలుగా చాలా చాలా బాగుంది. సూపర్ అన్న, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు మీ ఇంట్రడక్షన్ సూపర్ గా ఉంది. చాలా బాగుంది అన్న, వండర్ఫుల్, మంచి సినిమా, సూపర్ అన్న. అసలు సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కానీ అన్న యాక్టింగ్ కానీ పోలీస్ ఆఫీసర్ చాలా బాగా చేశాడు, వండర్ఫుల్. ఇందులో అన్న వాళ్ళ పాప కూడా చేసింది, చాలా బాగా యాక్ట్ చేసింది, సూపర్ గా ఉంది మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చాలా ఎంజాయ్ చేసాం. అసలు ఆ లొకేషన్స్ కానీ ఆర్ఆర్ కానీ డైరెక్షన్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నాకైతే బాగా నచ్చిందన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇది అందరికి తెలిసిందే. ఐ మీన్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఫిల్మ్ మలయాళం రీమేక్ మెమరీస్ అన్నమాట. సో ఈ సినిమా ఒక యాక్టర్గా నేను 100% జస్టిస్ చేశాను అనుకుంటున్నాను. అండ్ మిగతా అంతా మీరు సినిమా చూస్తే కానీ తెలీదు. ఐ మీన్ సో ఈ సినిమాలో ఉన్న ఇమోషన్స్ కానీ, ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఒక రెస్పాన్సిబిలిటీ కానీ, అండ్ ఒక అగ్రెసివ్నెస్ కానీ ఐ డిడ్ 100%. Hope you all love it. Thank you. చూసారు కదా, మామూలుగా లేదు. మా హీరోయిన్ అయితే అల్టిమేటెడ్ అనమాట. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ గా ఉందో, లొకేషన్ లో కూడా అంతే ఎనర్జీగా చేసిందన్నమాట. సినిమా ఒక లెవెల్లో తీసుకెళ్ళారు. అంటే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ కానీ ఆ బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నిజంగా వండర్ఫుల్ మూవీ, బిగ్గెస్ట్ హిట్ అనమాట. అన్న సూపర్ అన్న, నీ యాక్టింగ్ అయితే ఇంకా అల్టిమేటెడ్. మనోళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఒక ఆరోగ్యం అంటే మామూలు ఆరోగ్యంగా సినిమా మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంటారు. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినాం, చాలా హ్యాపీగా ఉంది. రైట్ అంటే మామూలు రైట్ కదా, ఆల్వేస్ రైట్ అనమాట. సూపర్ అల్టిమేటెడ్. మేము అనుకున్న దానికంటే ఇంకా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం మేము ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతకు మించి ఉంది. ప్రతి ఒక్కరు చూడండి, రైట్ అనే మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది అన్న సినిమా అయితే, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అదంతా. ఇంకోటి నిజంగా సినిమా గురించి ఒకటి చెప్తా, ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకాలంలో లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడండి, ఎవరు మిస్ కాకండి. అంటే ఈ ఇయర్ లో మొత్తం వచ్చిన లాస్ట్ మూవీ రైట్ అనుకుంటా. రైట్ అయితే ఫుల్ ఇయర్ మొత్తం గుర్తుండిపోయే రైట్ సినిమా అన్న. నిజంగా పక్క కౌశల్ అన్నకి ఆ ఇంట్లోనే కాదు, నిజంగా ఈ థియేటర్ కూడా ఒక ఇల్లు అనుకొని వచ్చి అందరు సపోర్ట్ చేయండి, ఆర్మీ అంతా. నిజంగా సినిమా అయితే సూపర్ హిట్ అయింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ట్విస్ట్లు చాలా బాగున్నాయి, క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ట్విస్ట్ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఆ సీన్ మాత్రం లింక్ బాగా పెట్టారు. రైట్ మూవీ చూడండి, బాగుంది. రైట్ మూవీ ఇప్పుడే చూశాను. రైట్ లానే ఉంది. డైరెక్షన్ శంకర్ గారు చాలా బాగా చిత్రీకరించారు. ఎమోషన్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా. కౌశల్ గారికి మంచి ఫ్యూచర్ ఉంది. ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు అద్దినట్టు కంక్లూజన్ క్లోజ్ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూసి దీన్ని దిగ్విజయం చేయగలరు. చాలా బాగుంది సినిమా. మధు గారు కూడా చాలా బాగా చేశారు. ఇట్ ఈస్ ఆల్వేస్ రైట్. ఈరోజు మన కౌశల్ మండ్ గారికి చాలా బిగ్ హిట్ అని చెప్పాలి. అలాగే మా మధు గారు నిర్మించిన సినిమా కూడా బిగ్ బంపర్ బ్లాస్టర్ కూడా అవ్వాలి. అలాగే ప్రతి నటీనటులు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా మరింత ముందు తీసుకుని ప్రేక్షక దేవులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా బిగ్ బ్లాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగా వచ్చింది. మంచి సస్పెన్స్ బాగా క్రియేట్ చేశారు. అందులో ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. ముఖ్యంగా కౌశల్ తన పేరు నిలబెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళందరికీ మా అభినందనలు. అందరూ తప్పక చూసి ఇంకా ఆర్టిస్టులను అభినందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా డైరెక్టర్ మంచి టెంపోలో తీసుకెళ్లారు దీన్ని, ఆయనకి అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు సార్లు అసలు మీరు అయ్యో దేవుడా ఇంత మంచి సినిమా ఇచ్చినాక రైట్ అంటే మామూలు రైట్ కదా, ఆల్వేస్ రైట్ అనమాట. డైరెక్షన్ అంటే అల్టిమేటెడ్ భయ్యా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత బాగుంటది. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సింది, అంటే చెప్తే కాదు చూడాల్సిందే సినిమా రైట్ అనేది. ఆల్వేస్ రైట్ అనమాట. మన డైరెక్టర్ సార్ ఎలా అనిపించింది? అసలు మీరు అనుకున్న దానికంటే డబల్ వచ్చిన సినిమా అయితే మామూలుగా మేమైతే చాలా ఎంజాయ్ చేసాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనుకున్నట్టే వచ్చింది. అసలు మా మూవీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యలేదు. మామూలు ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కలగడుతుంది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఈ సినిమా గురించి కాదు కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా 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 బాగున్నాయి. అసలు నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ మన మ్యూజిక్ డైరెక్టర్ కానీ అల్టిమేట్. అంటే ఒక సినిమాకి ప్రాణం పెడితే ఇలా ఉంటుంది అన్నట్టు చూపించారు. సూపర్. అలాగే మా హీరోయిన్ గారు చూడండి, మామూలు గ్లామర్ కాదండి. అయ్యో బాబు సినిమా చూసేందుకే ఇలా ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ మాస్ క్లాస్ ఆడియన్స్ మాత్రం మా అలాంటి హీరోయిన్ ఎక్కడ చూడకుండొచ్చు. అసలు రైట్ అనే మూవీ అయితే చూడండి. ఫస్ట్ అయితే మా హీరోయిన్ తో మాట్లాడదాం. మ్యామ్ ఎలా అనిపించింది? హలో అండి, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీలో నేను కూడా ఉన్నాను. ఇంత పెద్ద స్క్రీన్లో నన్ను చూసేది నాకు చాలా హ్యాపీ. అండ్ శంకర్ గారు సార్ చాలా బాగా చేశారు. ద అవుట్కమ్ సో గుడ్. ఆడియన్స్తో కూర్చొని చూడేది ఇంకా ఒక కొత్త ఫీలింగ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ. మీరు ఈ మూవీని అందరూ సపోర్ట్ చేయండి. ఇది మూవీ వచ్చి ఒరిజినల్ వచ్చి మెమరీస్. ఇప్పుడు తమిళ ఆరాధ సినిమా వచ్చింది. దాని కింద బెస్ట్ డైరెక్టర్ చాలా ఎఫర్ట్ చేశారు. ఈవెన్ హీరోయిన్
మా హీరో గారు, మన కౌశల్ మండా గారు అండ్ కో లైన్ ప్రొడ్యూసర్ మధు సారు అందరూ బాగా పెర్ఫార్మ్ చేశారు సార్. ఈ సినిమా ఎక్స్ట్రానరీగా వచ్చింది. నేను ఆల్రెడీ తమిళ్లో చూసాను ఈ సినిమా. వెన్ కంపేర్ టు దట్ చాలా వెర్షనే టోటల్ డిఫరెంట్గా చేశారు. టోటల్ క్లైమాక్స్ అన్ని టోటల్ డిఫరెంట్ చేశారు. అందరూ చాలా కష్టపడాము. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. బాగా వచ్చింది. హాయ్ అండి ఎవ్రీవన్. ఇప్పుడే రైట్ మూవీ చూసి వచ్చాను. మూవీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. కౌశల్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. మెయిన్గా ఆరోగ్యం అనే క్యారెక్టర్ చేశారు ప్రొడ్యూసర్ గారే. అది క్యారెక్టర్ అయితే చాలా కామెడీ జనరేట్ చేసింది. ఎలాంటి వైలేషన్స్ అయితే లేవు. మూవీ మొత్తం ఆల్ ఫ్యామిలీతో అందరు వచ్చి నీట్గా ఉంది మూవీ. అందరు వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఎట్లాంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సినిమా అంతా ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. మూవీ కంటెంట్ అయితే సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. క్వాలిటీ అండ్ ఎవ్రీ కంపేరింగ్ టు అదర్ చిన్న సినిమాలతో కంపేర్ చేస్తే చాలా బాగుంది మూవీ. అందరు వచ్చి తప్పకుండా మూవీని చూసి ఎంజాయ్ చేయండి. అసలు ప్రొడ్యూసర్ గారు అంటే అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇంత డబ్బులు పెడతాను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా సార్ సూపర్ సార్. అసలు కంగ్రాట్స్, నిజంగా చాలా బాగుంది. అసలు ఇద్దరు ప్రొడ్యూసర్స్ మామూలు వాళ్ళు కదయ్యా. ఏంటయ్యా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇంత డబ్బులు ఖర్చు పెట్టారంటే ఏంటో అనుకున్నాం, కానీ సినిమా అంతకు మించి కలెక్షన్లు వస్తాయి సార్. మీరు ఎలాంటి ప్రాబ్లం అవసరం లేదు. సూపర్ మంచి కలెక్షన్స్ వస్తాయి. రైట్ సినిమా అనేది ఈజీ, మీకు లైఫ్ లో మంచి గుర్తుండిపోయే సినిమా సార్. ఒక్కసారి మాట్లాడండి సార్. హాయ్ అండి, నా పేరు మధు. నేను ప్రొడ్యూసర్గా చేసి ప్లస్ ఇందులో ఆరోగ్యం క్యారెక్టర్ చేసిన అండి. నేను యాక్చువల్లీ మన డైరెక్టర్గా ఈ క్యారెక్టర్ చేయండి అన్నప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని. చూసినాక ప్లస్ పబ్లిక్ చెప్తుంటే నేనే చాలా హ్యాపీగా థ్రిల్గా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన మన శంకర్ గారికి చాలా థ్యాంక్స్. సినిమా అయితే సూపర్ ఉన్నది. సాంగ్స్ అయితే సూపర్. 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. లవ్ సాంగ్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయి. హీరోయిన్ బాగుంది. హీరోయిన్ బాగా నటించినారు. ఈవిడ లేసే గారు ఫస్ట్ మూవీ అనేది చాలా బాగా చేశారు. సినిమా అయితే ఫ్యామిలీ పరంగా అందరు వెళ్ళి చూడొచ్చు. అందరూ చూడండి. కౌశల్ ఆర్మీ కూడా చెప్తున్నా, ఈ సినిమా హిట్ చేయండి. మీ మీద బాధ్యత ఇది. మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. మూవీ చాలా బాగుంది. రైట్ మూవీ. మా వైజాగ్ హీరోయే కౌశల్ అన్న. ఏసీపీ పాత్రలో అసలు చింపేశాడు అనుకోవచ్చు. పోలీస్ గెటప్లో గతంలో మనం రాజశేఖర్ గారిని అలాగే సాయి కుమార్ గారిని చాలా మంది చూసాము. సేమ్ అదే స్టైల్లో చేశాడు. చాలా బాగుంది. అలాగే హీరోయిన్ లీసా ఆల్సో వెరీ బ్యూటిఫుల్. కంగ్రాచులేషన్స్ మేడం. ఇంకా అలాగే ఆమని గారు చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. యాక్షన్ ఫిల్మ్ అనుకోవచ్చు, ఫ్యామిలీ డ్రామా అనుకోవచ్చు, లవ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే రైట్ మూవీ చూడడం జరిగింది. ఈ 2023 ఈ రోజు December 38. సో ఈ ఇయర్ మాత్రమే కాకుండా నెక్స్ట్ ఇయర్ 2024 కి కూడా సినిమా వాళ్ళందరికీ, సినిమా లవర్స్ అందరికీ ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటి అంటే రైట్ మూవీ. సో ఆల్రెడీ మన హీరోయిన్ గా పక్కనే ఉన్నారు లీజా. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. స్క్రీన్ మీద ఇంకా అంతకంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ కౌశల్ గారిని బిగ్ బాస్ లో చూసింది వేరు, కానీ అక్కడ ఎంతమంది అయితే కౌశల్ ఆర్మీ ఏర్పడిందో ఈ సినిమా చూసిన తర్వాత అంతకు మించి ఇంకా చాలా మంది అభిమానులు ఏర్పాటవుతారు. సో మీరందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా చూడవలసిన సినిమా రైట్ మూవీ. డైరెక్టర్ గారు సార్ ఒకసారి ముందుకు రండి. డైరెక్టర్ గారు ఫస్ట్ టైం ఈ మూవీ చేశారు. సో అదేవిధంగా మన ప్రొడ్యూసర్స్ మధు గారు, అదేవిధంగా మహంకాళి దివాకర్ గారు. సో వాళ్ళిద్దరికి కూడా మంచి అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే బ్లాక్ బస్టర్ ఆటోమేటిక్ గా వసూలు అంటే పైసా మొత్తం వసూలు అవుతూనే ఉంటాయి. అండ్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ సినిమాలో. ఆమని గారు, ముఖ్తార్ ఖాన్ గారు, అదేవిధంగా 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా నటించడం జరిగింది. అండ్ కౌశల్ గారిని నార్మల్ గా చూడడం వేరు, పోలీస్ యూనిఫామ్ లో చూడడం వేరు. ఈ సినిమాలో చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. మీరు అందరూ కూడా చూడండి. అండ్ మెయిన్ గా ఈ సినిమాలో ఒక చిన్న పాప కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. ఆ యాక్టర్ ఎవరో కాదు, మన కౌశల్ సార్ వాళ్ళ అమ్మాయి లల్లి. సో మీరందరూ కూడా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శోభన్ బాబు. రైడ్ సినిమా ఇప్పుడే చూసాము. చాలా అంటే చాలా బాగుంది. కౌశల్ ఆర్మీకి కౌశల్ అనే ఒక హార్ట్ కేక్ ఇచ్చాడని చెప్పొచ్చు. రైడ్ మూవీ 2023లో స్టార్ట్ అయ్యి విజయవంతంగా 2024లోకి రైడ్ చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అన్నయ్య కౌశల్ గారు ఇటు వాళ్ళ పాప అటు వాళ్ళ నాన్నగారితో కలిసి నటించడం అనేది ఒక అదృష్టం అండి. అది అందరికీ దక్కదు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అన్నయ్య ఇక ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే మహంకాళి దివాకర్ అన్నయ్య మాకు ఎప్పటి నుంచో సుపరిచితులు, చాలా సాఫ్ట్ నేచరు. అలాగే అన్నయ్య మధు గారు ఆరోగ్యం క్యారెక్టర్ చాలా బాగుంది.
హీరోయిన్ గారిది ఇంకా కొంచెం లీసా గారిది ఇంకా కొంచెం లెంత్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. మొత్తానికైతే సినిమా చాలా బాగుంది. అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడే రైట్ మూవీ చూడడం జరిగింది. చాలా బాగుంది. అందరికి మీకు కూడా నచ్చుతుంది, ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాలో కౌశల్ గారు హీరోగా నటించారు. చాలా బాగుంది సినిమా. స్టోరీ మొత్తం కూడా చాలా కొత్తగా ఉంది. ముఖ్యంగా కాలేజ్ యూత్కి బాగా నచ్చుతుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ తల్లాడ సాయికృష్ణ, ఫిల్మ్ డైరెక్టర్ని. సో ఫిల్మ్ మేకర్గా మనం చాలా మూవీస్ చూస్తుంటాం. ప్రతి ఫ్రైడే చాలా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. బట్ డిఫరెంట్గా రైట్ సినిమా సాటర్డే రిలీజ్ అయింది 2023లో. రైట్ టైంలో రైట్ మూవీ రిలీజ్ అవ్వడం కౌశల్ అన్నకి అండ్ కౌశల్ ఆర్మీకి, ప్రొడ్యూసర్స్ మహంకాళి దివాకర్ గారికి, మధు గారికి, శంకర్ అన్నకి, ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.